'హొంబలే ఫిల్మ్స్' నుంచి వచ్చిన చాలా సినిమాలు 'కేజీఎఫ్' కానీ, 'కాంతార' గానీ, 'సలార్' గానీ ఇవన్నీ కూడా ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని, ఆ బ్యానర్‌కున్న వాల్యూని ఇంటర్నేషనల్ రేంజ్‌లో నిలబెట్టాయి. వీటన్నిటికంటే మించి 17 రోజుల క్రితం రిలీజ్ అయిన 'మహావతార నరసింహ' 'హంబలే'కి ఓ కొత్త గౌరవాన్ని తీసుకొచ్చింది. ఒక యానిమేటెడ్ మూవీ 210,00,00,000 కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు కూడా ఇప్పుడు 'మహా అవతార నరసింహ' గురించి మాట్లాడుకుంటున్నారు. వాటి కలెక్షన్స్ మీద ఆరా తీస్తున్నారు. అసలు కొత్త రకం సినిమాని, కొత్త రకం ప్రజెంటేషన్‌ని ఏమాత్రం స్టార్ వాల్యూస్ లేకుండా మన ఇతిహాసాలని తీసుకొని అశ్విన్ కుమార్ చేసిన ఒక అద్భుతాన్ని ఇప్పుడు అందరూ విట్నెస్ చేస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటం కాదు, సూపర్ బ్లాక్ బస్టర్‌గా అవతరించింది. 210,00,00,000 కలెక్ట్ చేసింది. ఈ రోజుకి ఆ సినిమా 42,00,00,000 కలెక్ట్ చేసింది. ఎంత సూపర్ సక్సెస్‌గా ఈ సినిమా పరుగెడుతుందంటే, ఫస్ట్ వీక్ కంటే కలెక్షన్స్ సెకండ్ వీక్ స్ట్రాంగ్ ఉన్నాయి. సెకండ్ వీక్ కంటే ఇప్పుడు మూడో వారం గూడా కలెక్షన్స్ అంతే స్టడీగా ఎళ్తున్నాయి. రేపు 'వార్ 2', 'కూలీ' సినిమా రిలీజ్ అయ్యే వరకు బాక్స్ ఆఫీస్‌ని రూల్ చేస్తుంది ఒకే ఒక్క సినిమా 'మహావతార నరసింహ'. ఈ సినిమా ఏముంది, మనకు బాగా తెలిసిన 'ప్రహ్లాదుని' కథనే తీసుకొని యానిమేషన్ రూపంలో పాత్రల్ని క్రియేట్ చేసి, శామ్ సీఎస్ అందించిన అద్భుతమైన మ్యూజిక్‌తో ఓ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఒక ఎమోషన్‌ని కనెక్ట్ చేసిన ఈ కథ ఒక అద్భుతం అని చెప్పాలి. అసలు ఇలాంటి సినిమాలకు మార్కెట్ ఉందా? భక్తి సినిమాలకి థియేటర్ల వరకు వస్తారా? భక్తి సినిమాలంటే ఒక సీరియల్స్ లాగో, లేకపోతే నార్త్ వాళ్ళు కొన్ని సీరియల్స్ సూపర్ హిట్ చేశారు. 'హరిహర మహాదేవ' గానీ, కొన్ని శ్రీకృష్ణుడి మీద కొన్ని సీరియల్స్ చేశారు. అక్కడి వరకే ఆగిపోయిన మార్కెట్‌ని ఒక్కసారిగా సినిమా తెర మీద ఒక విజృంభించాడని చెప్పవచ్చు డైరెక్టర్ అశ్విన్ కుమార్. ఈ సినిమాతో అతను సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త పందాని, ఒక కొత్త దారిని, ఒక కొత్త మార్కెట్‌ని ఓపెన్ చేశాడు. 'మహావతార పరశురామ్' అనే కథని అనౌన్స్ చేశాడు. అంటే ఫస్ట్ మూవీతోనే ఆయన ఒక సూపర్ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నాడు. ఒక హింట్ ఇచ్చాడు ఈ ప్రెస్ మీట్‌లో. ఈ సినిమా యానిమేటెడ్‌గా ఉంది కదా! నెక్స్ట్ ఈ సినిమాల్లో ఎవరైనా స్టార్స్‌ని ఇంక్లూడ్ చేస్తారా అంటే, ఏమో 'అంబాలే' లాంటి సంస్థ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినప్పుడు 'ప్రభాస్' నెక్స్ట్ ఏదైనా ఒక ఇతిహాసంలో కనిపించవచ్చు. లేకపోతే సూపర్ స్టార్స్ ఎవరైనా సరే ఈ యానిమేషన్ సిరీస్‌లో వాళ్ళు కనిపించొచ్చు. ఒకవేళ గనక అదే గనక జరిగితే ఒక బిగ్గెస్ట్ ఇండియన్ మూవీగా ఆ సినిమా అవతరిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. 'బాహుబలితో' ఒక ఇంటర్నేషనల్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న 'ప్రభాస్' ఒక్కసారి ఈ యానిమేషన్‌లో కూడా కన్వర్ట్ అయితే, యానిమేషన్ రూపంలో కూడా 'ప్రభాస్‌ని' చూడగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కొలాబరేషన్ అనిపిస్తుంది. అంటే ఒక ఇతిహాసాలకి ఉన్న మార్కెట్ వాల్యూ ఏంటి? మన కథలకు ఉన్న మార్కెట్ వాల్యూ ఏంటి? మన కథల్ని మనం మర్చిపోయాం. ఆ కథల్ని గుర్తు చేసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఎలా అందుకోవాలో అశ్విన్ కుమార్ నిరూపించాడు. తెలుగు 2 రాష్ట్రాల్లోనూ ఇప్పటికి 42,00,00,000 కలెక్ట్ చేసింది. ఇంకా బాక్స్ ఆఫీస్‌ని రూల్ చేస్తుంది. ఓవరాల్‌గా 210,00,00,000 కలెక్ట్ చేసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో క్రెడిట్ అంతా టెక్నీషియన్‌లకే చెందుతుంది. దాదాపుగా ఒక 3, 4 ఏళ్ళు కష్టపడి ఈ ప్రొడక్ట్‌ని అందించారు. కానీ నెక్స్ట్ ప్రొడక్ట్‌కి 2 సంవత్సరాల్లోనే వాళ్ళు రెడీ అవుతారని చెప్పారు. 10 అవతారాలని కూడా ఆయన తీయబోతున్నట్టు ప్రకటించాడు. నెక్స్ట్ అవతారంగా 'మహావతార్ పరశురామ్' రాబోతుంది. ఒక మ్యాజిక్‌ని క్రియేట్ చేసింది. ఒక ఎమోషన్స్‌ని గనక ట్రిక్ చేయగలిగితే, ఒక కథను గనక బలంగా చెప్పగలిగితే, అది యానిమేటెడ్ రూపమైనా సరే, ఏ రూపంలో ఉన్నా సరే ఆడియన్స్ థియేటర్స్‌కొస్తారు అని మరోసారి ప్రూవ్ చేశాడు అశ్విన్ కుమార్.